పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం గాంధీ భవన్లో స్పోక్స్ పర్సన్ లింగం యాదవ్ తోటి ఉన్నాము. బీఆర్ఎస్ పార్టీలో ముస్లిం నెలకొంది అనే వార్తలు వస్తున్నాయి. కవిత కేసీఆర్కి లేఖ రాసింది అనే వార్తలు వస్తున్నాయి. వాటిపైన మీ అభిప్రాయం ఏంటి? డెఫినెట్గా మొదటి నుంచి మేము అదే చెప్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ 4 స్తంభాలుగా విడిపోయింది. ఒకవైపు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, ఇంకోవైపు కవితారావు. ఇవాళ తొందరలోనే అవి బీఆర్ఎస్ పార్టీ మునిగిపోయే దానికి అనుగుణంగానే బహుశా నిన్న కవిత గారు లెటర్ రాయడం జరిగింది. దీని మీద మరి కేసీఆర్, కేటీఆర్ స్పందిస్తే బాగుంటుంది. అంటే ఎందుకు రాయవలసి వచ్చింది? ఇవాళ మన అందరికీ తెలుసు, ఇవాళ మొబైల్స్ అందుబాటులో ఉన్నాయి. సొంత ఫాదర్ డైరెక్ట్గా ఇక్కడనే ఉన్నారు. ఇద్దరు ఫామ్ హౌస్లో కేసీఆర్ ఉండు, మరి సొంత డైరెక్ట్గా వెళ్ళి కలుసుకోవచ్చు. అంటే ఆ సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందంటే ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో గ్రూపులు ఎక్కువ అయినాయి. కేసీఆర్ తర్వాత ఎవరు నాయకుడు అనే ఆ ఆధిపత్య నాయకత్వానికి పోటీలో భాగంగానే ఈ విధంగా గ్రూపులు కలహాలాలు మొదలైనాయి బీఆర్ఎస్ పార్టీలో. కవిత రాసిన లేఖలో 6 పేజీల లేఖలో కాంగ్రెస్ పార్టీ పైన పూర్తిగా రాష్ట్రంలో వ్యతిరేకత ఉంది, అలాగే బీజేపీ పార్టీ పుంజుకుంటుంది అని పార్టీ నేతలే చెప్తున్నారు నాన్న అని వ్యాఖ్యలు ఉన్నాయి. సో వాటిపైన మీ అభిప్రాయం ఏంటి? ఇవాళ బీజేపీ, బీఆర్ఎస్ రెండు ఒకటే. 10 ఏళ్లుగా ఇవాళ బీజేపీ తెచ్చినటువంటి చట్టాల జీఎస్టీ కానీ, డిమానిటైజేషన్ కానీ, రైతు వ్యతిరేక నల్ల చట్టాలకు సపోర్ట్ చేసింది బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ వాళ్ళిద్దరు ఒకటే. ఇవాళ తెలంగాణ 10 ఏళ్ల బీఆర్ఎస్ పరిపాలనని పాతరదోలి ఇవాళ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం, సామాజిక న్యాయమే ధ్యేయంగా, ఉద్యోగుల కల్పనే ధ్యేయంగా ఇవాళ ప్రజాప్రభుత్వం పనిచేస్తుంది. ఇవాళ బీఆర్ఎస్ కవిత ముందు 10 ఏళ్ల కేసీఆర్ అవినీతిని ప్రశ్నిస్తే బాగుండేది. అదే లెటర్లో కాళేశ్వరంలో అవినీతి, టెలిఫోన్ టాపింగు, అదేవిధంగా గొర్రెల స్కాము, చేపల స్కాము, ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా గురించి కూడా ఆ కవిత మాట్లాడితే బాగుండేది. ఇవాళ బీజేపీ, బీఆర్ఎస్ రెండు ఒకటే. వాళ్ళిద్దరు ఎన్ని చేసినా కూడా ఇవాళ తెలంగాణ ప్రజలు అందరూ అన్నీ గమనిస్తూనే ఉన్నారు. అంటే లేఖ మీరు నిజమే అని అనుకుంటున్నారా, లేకపోతే ఏమన్నా? నేను అదే చెప్తున్నా. ఇవాళ ఈ లేఖ పైన ఎందుకు రాయవలసి వచ్చింది, ఏ సందర్భంలో? ఇవాళ అందరికీ తెలుసండి, మొబైల్ అందుబాటులో ఉన్నాయి, డైరెక్ట్గా కలుసుకోవచ్చు, సొంత తండ్రే అంటే రాయడం. మరి దీని వెనుక ఉద్దేశం ఏంది? దీని మీద కేసీఆర్, కేటీఆర్ స్పందించాలి. ఎందుకంటే వాళ్ళే కదా, వీళ్ళ నాయకత్వంలో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ విడిపోతుంది, వాళ్ళనే ఆధిపత్య ధోరణిలో జరుగుతుంది. ముందుగా కేటీఆర్ స్పందిస్తే, ఎందుకంటే అన్ని విషయాలకు స్పందించే ట్విట్టర్ పిట్ట మరి ఇవాళ దీని గురించి ఎక్స్లో ఎందుకు స్పందించలేదండి? ముందు కేటీఆర్ స్పందించాలి మరి కవిత లెటర్ మీద, ఆ తర్వాత మనం మాట్లాడదాం. ఒకవేళ కవిత కాంగ్రెస్ పార్టీలోకి వస్తానంటే ఆహ్వానిస్తారా? అండి ఇవన్నీ కూడా మా కాంగ్రెస్ పార్టీ, మా అధినాయకత్వం మాట్లాడుతుంది. ఇవాళ అసలు ఏం జరుగుతుంది? ముందు నేను ఏమంటున్నానంటే, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు వచ్చినా కూడా వెల్కమ్ చేస్తారు, కానీ కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం అనేది వాళ్ళు డిసిషన్ తీసుకుంటారు. మేము డిసిషన్ తీసుకునే వ్యక్తులం కావు. జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళు సీఎంలు అవుతున్నారు అంటున్నారు బయట, నిజమే అంటారా? సేండి అదే చెప్తున్నా. ఇవాళ కవిత జైలుకి వెళ్ళిన తర్వాత ఇవాళ మొత్తం బీఆర్ఎస్ పార్టీ నాయకులే, కేటీఆర్, కవితారావు, వీళ్ళందరూ కూడా ఒక ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నారు. ఆ ఫ్రస్ట్రేషన్లో ఏది పడితే అది మాట్లాడుతున్నారు. ఇవాళ వాళ్ళు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యతను నిర్వర్తించకపోగా ఎంతసేపు అధికార వ్యామోహం తప్ప వాళ్ళకి ప్రజా సమస్యల గురించి కానీ, ప్రభుత్వ పథకాల గురించి కానీ, లేదా మీ సొంత కాన్స్టిట్యున్సీ గురించి కానీ మంత్రులను కలుసుకునే సందర్భం ఇప్పటి వరకు కూడా ఏ రోజు మాట్లాడలే ప్రజా సమస్యల గురించి కానీ, కవితారావు కానీ, కేటీఆర్ కానీ. ఎంతసేపు అధికారం. అందుకే తెలంగాణ ప్రజలు మీ అధికార వ్యామోహం వల్లనే 10 ఏళ్ళు మీ యొక్క అవినీతి అక్రమాలను చూసే ఇవాళ మిమ్మల్ని ఫామ్ హౌస్ పరిమితం చేశారు. ఇప్పటికైనా మీరు మారండి, ప్రజా సమస్యల గురు ఏదైనా ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురండి. ప్రస్తుతం కాళేశ్వరం కమిషన్ విషయం పైన నోటీసులు కేసీఆర్, హరీష్ రావు అందుకున్నారు. ఈ విషయాన్ని పక్కదారి పట్టించడానికి ఈ లేఖని ఏమైనా బయటికి తీసుకొచ్చారని అనుకుంటున్నారా? డెఫినెట్గా అది కూడా కావచ్చు. ఎందుకంటే ఇవాళ బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనపై ఇవాళ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఇలా ఎంక్వైరీ స్టార్ట్ చేసింది, ప్రత్యేకించి కాళేశ్వరం మీద. కాళేశ్వరం బీఆర్ఎస్ పార్టీకి ఏటీఎంగా మారింది. దాదాపు 1000 కోట్ల అవినీతి ఇవాళ కాళేశ్వరంలో జరిగింది. ఇవాళ వాళ్ళ అవినీతి ఒక్కొక్కటిగా బయటకు వస్తుంది. కేసీఆర్ నా కాళేశ్వరం నా మానస పుత్రిక, 80,000 పుస్తకాలు చదివిన చీఫ్ ఇంజనీర్ అయినటువంటి కేసీఆర్ మరి కాళేశ్వరంలో కడుతుంటేనే అది కూలేశ్వరంగా ఎందుకు మారింది? ఇవాళ దాని మీద ఎంక్వైరీ, పీసీ ఘోష్ కమిషన్ ఆధ్వర్యంలో ఎంక్వైరీ జరుగుతుంది. ఇవాళ అధికారులందరూ కూడా చాలా స్పష్టంగా చెప్పారు, కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగానే మేము ప్లానింగ్ డిజైన్ చేసామన్నారు. ఇవాళ కాగ్ రిపోర్ట్ ఇచ్చింది చాలా స్పష్టంగా. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చాలా స్పష్టంగా చెప్పింది, ఇందులో దీనికి ఒక ప్లానింగ్ లేదు, డిజైన్ లేదు. ఈ కాళేశ్వరం అనేది ఒక ఏటీఎంగా మారింది, ఇదంతా కరప్షన్గా మారిందని. ఇవాళ నోటీసులు ఇవ్వగానే ఎందుకు ఇంత ఉలికి పడుతురండి? నోటీసులకే ఎందుకు భయపడుతున్నారు కేసీఆర్, కేటీఆర్లు? ఇవాళ మీరు వెళ్ళండి, మీరు ఆ రోజు మీరు చేసినటువంటి మీరే కదా దీనికి కర్త కర్మ క్రియ అని చెప్పిన కేసీఆర్, ఇవాళ నోటీసులకే ఎందుకు భయపడుతున్నారు? అందుకే దీంట్లో కూడా డైవర్షన్లో భాగంగా మేబీ రాయొచ్చు. ఇదంతా కూడా బీఆర్ఎస్ కల్వకుంట్ల కుటుంబం ఆడిస్తున్న డ్రామాగానే ఒక తెలంగాణ ప్రజలు అనుకుంటారు. ఇప్పుడు మరోవైపు చూసుకుంటే అంటే బీఆర్ఎస్ పార్టీలో నెక్స్ట్ అంటే ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ అయినా కేటీఆర్ ఉన్నారు. అంటే అధ్యక్షుడు ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు మీ ప్రకారం?
అసలు బీఆర్ఎస్ పార్టీ అది జాతీయ పార్టీ రాష్ట్ర పార్టీ ముందుగా కేసీఆర్ దానికి సమాధానం చెప్పాలి. ఇవాళ ఆయనే కేసీఆర్ తండ్రి ఏమో ఆయన జాతీయ అధ్యక్షుడు, కొడుకేమో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంటు. ఇవాళ మీరు మరి ఎస్సీ బీసీల గురించి మాట్లాడే వ్యక్తులు కనీసం ఇవాళ కవిత గారు మాట్లాడుతున్నారు బీసీల గురించి. మరి మీ రాష్ట్ర అధ్యక్షులు బీసీకి ఇవ్వను, మీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఒక ఎస్సీకి ఇవ్వను, ఇంకొక వర్క్ ప్రెసిడెంట్ ఒక ఎస్టీకి ఇవ్వను. ఆ ఇచ్చే దమ్ము లేదు. బీసీల గురించి ఎస్సీల గురించి ఎంతసేపు మాట్లాడాలి తప్ప మీకు పదవులు ఇచ్చే ఉద్దేశం బీఆర్ఎస్ పార్టీకి లేదు. అందుకే నేను ఏమంటున్నానంటే దమ్ముంటే బీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష పదవిని ఒక బీసీలకు ఇవ్వనండి. మా రాష్ట్ర అధ్యక్షుడు ఒక బీసీ, మా జాతీయ అధ్యక్షుడు ఒక ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. మీకు దమ్ముంటే ఆ విధంగా చేయండి. అంతే తప్ప ఎంతసేపు ఏదో అధికార వ్యామోహంతో ఇట్లాంటివి చేస్తే. అందుకే తెలంగాణ ప్రజలు అందరూ కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్నటువంటి కల్వకుంట్ల కుటుంబంలో జరుగుతున్నటువంటి అంతర్గత యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధం తొందరలోనే బ్లాస్ట్ అయ్యి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ 4 ముక్కలుగా విడిపోయాం ఖాయం.